మీరు గమనించారా? నిన్న ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ప్రతి ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ అండ్ యూట్యూబ్ ఫీడ్‌లో సేమ్ ఏవియేషన్ కంటెంట్ వస్తుంది. అది మంచైనా, చెడైనా. సో, దీనికి ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఆల్గోరిథమ్స్ చాలా పవర్‌ఫుల్ అనమాట. సో, దాంట్లో మనం కొన్ని క్రేజీ పాయింట్స్ మాట్లాడుకుందాం ఆ ఆల్గోరిథంలోవి. ఫస్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌కి ఏదైతే హై ఎంగేజ్‌మెంట్ ఉందో ఆ కంటెంట్‌ని ఎక్కువ ప్రియారిటైజ్ చేసి ఎక్కువ మందికి చూపిస్తదనమాట. ఎయిదర్ ఇన్ వాచ్ టైమ్, షేర్స్, కమెంట్స్ ఆర్ సేవ్స్. నువ్వు వాచ్ టైమ్ అంటే నువ్వు ఎక్కువసేపు ఏదైనా ఒక వీడియోని, ఆ రీల్‌ని చూసినప్పుడు అది నీకు చాలా నచ్చింది అనేసి ఇంకా షేర్ చేస్తది. అండ్ కమెంట్స్ కూడా అంతే అనమాట. మీరు ఏదైనా ఒక రీల్‌లో కమెంట్ చేసినా, ఒక యూట్యూబ్ వీడియో కమెంట్ చేసినా, మీరు ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయ్యారని చెప్పేసి మీకు మళ్ళీ పంపుతది. ఇప్పుడు మీరు షేర్స్ చూసుకుంటే మీరు ఎవరికైనా ఆ రీల్ గానీ, యూట్యూబ్ వీడియో గానీ షేర్ చేస్తే ఓకే, ఇది వీళ్ళకి నచ్చింది, వాళ్ళకు కూడా నచ్చుతదని చెప్పేసి అండ్ మీతో పాటు ఇంకా వేరే వాళ్ళకు కూడా అదే పంపడం మొదలుపెడతది. అండ్ మీరు ఏదైనా ఒకటి సేవ్ చేసినా కూడా ఓకే, మీకు అది చాలా ఇంపార్టెంట్ అని మీరు సేవ్ చేశారని చెప్పేసి నెక్స్ట్ నుంచి మీకు అటువంటి ఇంపార్టెంట్ రీల్స్ ఆర్ వీడియోస్ని మాత్రమే మీకు సజెస్ట్ చేస్తుంది. అండ్ ఇది ఒక క్రేజీ ఫ్యాక్ట్ అనమాట. అది ఎమోషనల్ అయినా లేదా సెన్సేషనల్ కంటెంట్ అయినా మీరు ఎక్కువసేపు దానికి లాంగర్ అటెన్షన్ ఇస్తే చాలు, అది మీకు నచ్చింది అండ్ వేరే వాళ్ళకి నచ్చుతుంది అనేసి అల్గోరిథం మీకు అదే వీడియోస్ని, అదే రీల్స్ని మీకు బూస్ట్ చేయడం మొదలు పెడుతుంది. అండ్ ఇప్పుడు మీరు నిన్న చూసుకుంటే ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పబ్లిక్ ఎమోషన్ ఫీల్ అయ్యారు. అండ్ పబ్లిక్ ఎమోషన్ని చూసి ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం ఆ కంటెంట్‌ని ఎక్కువ ఎంగేజ్‌మెంట్ ఉందని చెప్పేసి దాన్నే మనకి పంపడం జరిగింది పీపుల్‌కి. అండ్ పీపుల్ లవ్స్ ఇట్ అండ్ వాచెస్ ఇట్ అనమాట. అని ఇన్‌స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ అల్గోరిథమ్స్ కానీ అర్థం చేసుకొని వాటినే మళ్ళీ పీపుల్‌కి సజెస్ట్ చేసి ఒక లూప్‌లో ఇరికిచ్చేసాయన్నమాట. సో, అందుకే మీరు రిఫ్రెష్ కొట్టగానే మీకు అదే కంటెంట్ వస్తుంది. అండ్ మీరు ఏదైనా ఒక ట్రెండింగ్‌లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అదే కంటెంట్ వస్తుందన్నమాట. అంటే అది ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఇన్‌స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ చూడదన్నమాట. పీపుల్ ఇంట్రెస్ట్ లేదా ఒక పబ్లిక్ ఒపీనియన్ అంటారు కదా! సో, అలాగా అందరూ ఏది చేస్తే దాన్నే మీకు కూడా చేస్తారు. అది ఒకవేళ మీకు నచ్చితే ఇట్ విల్ బూస్ట్ యువర్ ఎంగేజ్‌మెంట్ ఇన్ దట్ కంటెంట్ అనమాట. లేదంటే అది మీకు మళ్ళీ వేరే టైప్ ఆఫ్ కంటెంట్ చూపిస్తుంది, మీరు ఒక దానికి ఎంగేజ్‌మెంట్‌కి గురయ్యేంత వరకు. క్రేజీ ఫ్యాక్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా కూడా అది ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్, అది మంచా చెడా అని చూడదనమాట. అది ఫస్ట్ 60-90 మినిట్స్‌లో ఎలా పర్ఫామ్ చేసింది పబ్లిక్‌లో అనే దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళకి ఎవరికి సజెస్ట్ చేయాలి, ఎలా సజెస్ట్ చేయాలి, ఎప్పుడు సజెస్ట్ చేయాలి అనేది సజెస్ట్ చేస్తూ దానికి ఇంకా ఎక్కువ ఎంగేజ్‌మెంట్ తేవడానికి ట్రై చేస్తుంది. అండ్ పీపుల్కి అవి చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తే మీ ఎక్స్‌ప్లోర్ పేజ్ మొత్తం ఏవియేషనే ఉంటుంది అనమాట, ఏ యాప్లో అయినా కూడా. ఎందుకంటే అది చాలా గ్లోబల్ ట్రెండ్ కాబట్టి ఇప్పుడు. సో, అందరికీ అదే కంటెంట్ని చూపిస్తుంది అండ్ అందరూ దానికి ఎంగేజ్‌మెంట్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి 48 అవర్స్లో మొత్తం అందరి కంటెంట్ చేంజ్ అయిపోయింది అనమాట. కానీ యూట్యూబ్ కానీ అందరికీ మాస్ డౌన్లోడ్ చేసేది ఒకటే కంటెంట్ని అందరికీ చూపించడం. ఇట్ విల్ ఫాలో ఏబీ టెస్టింగ్ అనమాట. అంటే ఒక కంటెంట్ని ఏ పర్సన్ చూపిస్తుంది, బి పర్సన్ చూపిస్తుంది, దాంట్లో మైక్రో ఆడియన్సెస్, మైక్రో డిఫరెన్సెస్ గమనించి ఎటువంటి టైప్ ఆఫ్ పీపుల్కి చూపించాలి ఏంటి అనేది మొత్తం డిసైడ్ చేసుకుని తర్వాత దాన్ని మాస్ డౌన్లోడ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటుంది. అంటే అది ట్రెండింగ్ టాపికా కాదా అన్నట్లుగా. అండ్ ఎమోషనల్ హైజాక్ మీరు నిన్న చూసుకుంటే చాలా పీపుల్ ఎమోషనల్ ఫీల్ అయిపోయి అదే రీల్స్ని చూడడం, అదే కంటెంట్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీరు ఆ లూప్లో ఇరుక్కొని వెళ్ళిపోయారు అనమాట. మీరు దాంతో ఎక్కువ ఎంగేజ్ అయ్యేసరికి ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఏం అర్థం చేసుకుంది, ఓకే ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ అనేసి అందరికీ అదే లూప్లో ఇరికిచ్చేసింది అనమాట. సో, అది మీ బిహేవియర్ని బట్టి మీ ఫీడ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది, మీ ఫీడ్ని ట్రైన్ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు ఒక పాజ్ చేసిన యూట్యూబ్ వీడియోలో కానీ, రీల్లో కానీ, లేదా మీరు దానికి ఒక రిప్లై ఇచ్చిన, కమెంట్ ఇచ్చిన, లైక్ మీరు ఒక షేర్ కానీ, సేవ్ కానీ, కమెంట్ కానీ ఏం చేసినా కూడా మీరు హింట్ ఇస్తున్నట్టు అనమాట. నాకు ఈ కంటెంట్ నచ్చింది, నెక్స్ట్ నుంచి ఇదే కంటెంట్ నాకు చూపియు అన్నట్లుగా అల్గోరిథంకి. అండ్ అల్గోరిథం అనేది బయాస్డ్గా ఉండదు, వాళ్ళకి ఇదే చూపించాలి, వీళ్ళకి ఇదే చూపించాలి అని. అది మీ బిహేవియర్ని బట్టి మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ని చూపించాలి అనేది. మీకు బెటర్ కంటెంట్ కావాలి మీ ఫీడ్లో అంటే ఆబ్వియస్లీ మీరు బెటర్ కంటెంట్ని కన్జ్యూమ్ చేయాలన్నమాట.